జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుట ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్ వర్ధమానం, గ్రహబలం, గృహబలం, యోగబలం, మునాబలం చూద్దామండి. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే 7 గవ్వలు పడ్డాయండి. సప్తగ్రహ యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి. సప్తగ్రహ యోగ బలం ఉన్నదంటే మాత్రం వీరి జాతక బలానికి 7వ వింత నడుస్తుందండి. వీరి జాతక బలానికి ఆ 7 కొండల స్వామి దయ వీరి మీద ఉంటుంది. అలాగే సప్త ఋషుల దయ ఉంటుంది. అలాగే మాత్రం సప్తవారాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్త వర్ణాలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరి పేరు మీద సప్త సముద్రాలు ఈదిని కూడా మాత్రం వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ కర్కట రాశి వారి జాతకానికి చాలా వరకు ఈ నెల అద్భుతంగా ఉన్నదండి. మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంది. ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశాలు ఉన్నాయి. ఉల్లాస వాతావరణం ఉంటుంది. ఈ జాతకంలో విలాస కార్యక్రమాలకు తిరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు మాత్రం 3 పువ్వులు 6 కాయలు నడిచే అవకాశం ఉంది. అలాగే వివాహమైన వారికి దాంపత్య జీవితంలో చాలా వరకు లక్ష్మీకళ యోగబలం ఉంటుంది. సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు కలిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు వారు కోరుకున్న సంతానం అయ్యే అవకాశం ఉంది. వివాహం కాని స్త్రీలకు మాత్రం ఖచ్చితంగా వారికి వివాహ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి సంబంధాలు వచ్చి తెగిపోతున్న వారు కూడా సంబంధాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే వివాహ బలం ఇష్ట ప్రకారం చేసుకోవాలనుకునేవారు కూడా అయ్యే అవకాశం ఉందండి. అలాగే వ్యాపారం చేయాలనుకునేవారు కూడా మాత్రం ముహూర్తం కూడా అవసరం లేదు వీరికి. వారి టైం గడియ ఆ భగవంతుడు ఇచ్చిన టైం మంచిగా ఉంటే ఏ ముహూర్తంలో చేసినా కలిసి వస్తుందండి. వారి గ్రహబలాలు మంచిగా లేకుంటే అసుంటి వశిష్ఠ మహర్షి కట్టు రాముడికి సీతారాములకు మాత్రం ముహూర్తం పెట్టినా కూడా మాత్రం కుదరలేదండి. కానీ ఈ రాశి వారికి మాత్రం చాలా వరకు మంచి యోగ బలం ఉన్నది. వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్య భంగం ఉన్నవారికి మాత్రం అనారోగ్య సూచనలు తగ్గే అవకాశం ఉంది.